టీడీపీ అంటేనే ప్రత్యర్థులపై బురద జల్లటం, తన గురించి డప్పు కొట్టుకోవటం. ఎల్లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఏం చేసినా రచ్చరచ్చ చేసేవారు. ప్రతిదానికి రాజకీయ రంగు పులిమేవారు. ప్రతి చోట పార్టీ రంగులతో నింపేస్తున్నారంటూ నానా యాగి చేశారు. కట్ చేస్తే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే అంతా పసుపుమయం చేసేస్తున్నారు. ఆఖరికి పోలీసుల కార్యక్రమాలను సైతం విడిచిపెట్టడం లేదు. పచ్చ రంగులు ఎక్కడెక్కడ వేస్తున్నారో ఓ లుక్కేద్దాం. చంద్రబాబు అనుకోకు ఎదుటివారిపై విష ప్రచారం చేయడం, తమదాకా వచ్చాక అన్నింటినీ సమర్థించుకోవడం బాగా తెలిసిన విద్య. గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందారు. గ్రామ వార్డు సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులే వేసేస్తున్నారంటూ రచ్చరచ్చ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తమ రంగుల పిచ్చిని అమల్లోకి తెచ్చేసింది. గత ప్రభుత్వం చేస్తున్న అనేక అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలకు పసుపు రంగులు వేసేసుకుని అంతా తామే చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు, పంచాయతీ కార్యాలయాలకు, సచివాలయాల్లో ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన బోర్డులకు, ఆఖరికి గ్రామాల్లో రోడ్ల పక్కన ఏర్పాటు చేస్తున్న విశ్రాంతి బల్లలకు సైతం పసుపు రంగులు అద్దేశారు. టీడీపీ నేతలకు పట్టిన ఈ రంగుల పిచ్చిపై జనాల్లో ఓ రేంజ్లో చర్చ నడుస్తుండగా ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమాల్లోనూ పసుపు బోర్డులు దర్శనమివ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లోనూ టీడీపీ రంగులతో బోర్డులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీకి తమ సమస్యలు చెప్పుకునేందుకు అనేక మంది బాధితులు వచ్చారు. ఎస్పీ సీటు వెనుక ఏర్పాటు చేసిన బోర్డును చూసి అంతా కంగుతిన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కృష్ణా జిల్లా పేరుతో ఉన్న బోర్డులో ఓవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు డీజీపీ ఫోటోతో ఓ బోర్డును ఏర్పాటు చేశారు. కానీ ఆ బోర్డును పసుపు రంగులో ఏర్పాటు చేయడమే విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేసేస్తున్నారని గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ నేతలు తాము అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో సైతం తమ పార్టీ రంగులతో బోర్డులు పెట్టించి ప్రభుత్వ కార్యక్రమాలను సైతం పార్టీ కార్యక్రమాలుగా మార్చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.